బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 2 దేవాలయాలు సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా 2 ఆలయాల్లో దర్శించుకోనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి, భద్రాచలం ఆలయాలను రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. ఇక సీఎం తొలుత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం ఆలయ నిర్వహణ తదితర అంశాలపై దేవాలయంలో ఆలయ నిర్వాహకులు అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా బూర్గంపాడు మండలం సారపాకకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బ్రేకింగ్ ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 2 దేవాలయాలు సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి 2 ఆలయాలను దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, భద్రాచలం ఆలయాలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దశరథ్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. దశరథ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ నెల 11 నుంచి 21 వరకు యాదాద్రి భద్రాద్రి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గోశాల వద్ద అధికారులు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఆయలయ్య హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి ఏర్పాటు పూర్తి చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మొదటిసారి హాజరైన సందర్భంగా అక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరై బ్రహ్మోత్సవాలను ప్రారంభించి అనంతరం పూజలో పాల్గొనున్నారు. అదేవిధంగా భద్రాచలంలో జరిగే కార్యక్రమాలు పాల్గొనున్నారు. నేరుగా అక్కడి నుంచి పూజలు పూర్తి కాగానే అక్కడి నుండి నేరుగా భద్రాచలం వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనున్నారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి మొదటిసారి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి వచ్చిన సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యేతో పాటు ఏర్పాటు పూర్తి చేయడం అయితే జరిగింది. రాజశేఖర్, రైట్. తొలిసారి పర్యటన నేపథ్యంలో ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఆ ప్రాంతానికి సంబంధించి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? సో అక్కడి నుంచి ఆయన మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఎన్ని గంటలకు వెళ్తారు? ఏమైనా సమాచారం ఉందా? రాజశేఖర్, 11:30, 12 మధ్యన ముఖ్యమంత్రి గారు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పూజలు అయిన అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రభుత్వ పరంగా చేసే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.
ఇక తొలుత సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. అనంతరం ఆలయ నిర్వహణ తదితర అంశాలపై దేవాలయంలో ఆలయ నిర్వాహకులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తారు. అనంతరం యాదగిరిగుట్ట నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా బూర్గంపాడు మండలం సారపాకకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారి పూజల్లో పాల్గొంటారు సీఎం. ఇక భద్రాచలంలో రాములూరి దర్శనం అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు సీఎం హాజరవుతారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ వస్తుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. ఇక భద్రాచలంలో రాములూరు దర్శనం అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం మణుగూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రభుత్వంతో సాయంత్రం జరిగే ప్రజా దీవెన సభకు సీఎం హాజరవుతారు. తొలిసారి సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ వస్తుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ అంశాన్ని సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో
నూతనోత్సాహం ఏర్పడిందని చెప్పవచ్చు. జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు అలాగే మంత్రులు కూడా తీవ్ర స్థాయిలో ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకు కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క భద్రాచలం తొలిసారిగా విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఈ రోజు ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. అలాగే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ రోజు రామాలయం సందర్శించనున్నారు. అలాగే రాముల వారి దర్శనం చేసుకొని అనంతరం రామాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆలయ అధికారులను అడిగి తెలుసుకునేటువంటి నేపథ్యం ఉంది. అలాగే అనంతరం రామాలయం దర్శనం అనంతరం ఈ యొక్క మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఈ యొక్క మహిళలు 5,000 మంది మహిళలతోటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్ద ఉన్నాము. సభా వేదిక చూసుకున్నట్టయితే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడే ఈ యొక్క సభా వేదికకు మహిళలు జిల్లా నలుమూలల నుంచి ఈ యొక్క 5,000 మంది మహిళలు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ యొక్క 4 రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క భద్రతా ఏర్పాట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అలాగే భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని జల్లెడ బట్టి రక్షణ చర్యలు తీసుకొని ఈ రక్షణ వలయంలో ఈ యొక్క ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడకు ఈ యొక్క సభా వేదికకు ఇప్పుడే మహిళలు కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క వేసవి కాలం కావడంతో ఇక్కడ మహిళలకి ఇక్కడికి వచ్చేటువంటి ప్రముఖులకి కావచ్చు ఏ విధమైన వేసవి తాపం తగలకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం అనంతరం జరిగేటువంటి ఈ యొక్క మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అధికారులు సంబంధిత శాఖలు జిల్లాలో ఉన్నటువంటి సంబంధిత శాఖల అధికారులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం కూడా జరిపేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క భద్రాచలం గత ప్రభుత్వం 2 దఫాలుగా 100 కోట్లు ఒకసారి ప్రకటించినటువంటి కె చంద్రశేఖరరావు నాటి ముఖ్యమంత్రి తర్వాత భద్రాచలం గోదావరి ఇరువైపులా ఈ యొక్క కరకట్టను నిర్మించేందుకు 1,000 కోట్ల రూపాయలు కూడా ప్రకటించి ఈ 2 కూడా నీటి మీద మూటల్లాగా చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రాచలం వర్షాకాలంలో మునిగి ఈ యొక్క తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడకు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఈ యొక్క భద్రాచలానికి వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలం ప్రజల ముఖాన ఆనందోత్సవం ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారు అని ఆసక్తిగా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్ ఎస్ మీరు అన్నట్లు పూర్తిగా ఆయన ప్రసంగం చాలా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఎక్కడికి వెళ్ళా కూడా తనదైనటువంటి శైలి. ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన పొత్తుల గురించి బీజేపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అక్కడ ఏమైనా ఆ ప్రాంతానికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అలాంటి ప్రజలకు భరోసా కల్పించేలాగా పెట్టుకున్న ఆశలకు సంబంధించి ఏమైనా అలాంటి హామీలు ఇచ్చే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా రాజశేఖర్, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా పాలన అందించేటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన అందించేటువంటి యొక్క కాంగ్రెస్ పరిపాలనపై ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంతోషాన్ని ఇక్కడికి వస్తున్నటువంటి మహిళల ముఖాలలో మనం చూడొచ్చు. ఇక్కడికి వస్తున్నారు అంటేనే తప్పకుండా ఈ యొక్క భద్రాచలానికి ఉన్నటువంటి వరద ముంపు ఏదైతే ఉందో వర్షాకాలంలో వచ్చేటువంటి వరద ముంపు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు తప్పకుండా హామీలు ఇస్తారు, తప్పకుండా నెరవేరుస్తారు అనేటువంటి ఈ యొక్క ప్రజల యొక్క ఆనందాలను మనము చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రజలకి తప్పకుండా అనుకున్న ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేరుస్తారు ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తనదైన ముద్ర వేస్తారు అభివృద్ధిలో అనేది కూడా ఇక్కడికి వచ్చేటువంటి ప్రజల్లో తెలియజేస్తున్నారు రాజశేఖర్. రైట్ రైట్ జన సమీకరణకు సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అవుతున్నాయి? అంటే పూర్తిగా ఎక్కడికైనా జన సమీకరణ ప్రధానంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జన సమీకరణకు సంబంధించి ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది? కార్యకర్తలు ఏమైనా చెప్తున్నారా? రాజశేఖర్ చూసుకున్నట్లయితే భద్రాచలంలో మహిళలు 5,000 మంది మహిళల మధ్య ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం ఇక్కడ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి జిల్లా నలుమూలల నుంచి మహిళలు దాదాపు 5,000 మంది పాల్గొంటారనేది అంచనా ఉంది. ఇక్కడ భద్రాచలం ప్రోగ్రాం అనంతరం మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మణుగూరు వెళ్తారు. మణుగూరులో దాదాపు ఈ యొక్క బహిరంగ సభ, ప్రజా దీవెన బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ దాదాపు 40,000 మంది ఈ యొక్క ప్రజలు పాల్గొనేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీ ఎత్తున అక్కడ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు భద్రాచలం కావచ్చు, మణుగూరులో జరిగేటువంటి కార్యక్రమంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రత పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ భద్రాచలం నుంచి మణుగూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హెలిప్యాడ్ లో మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు రాజశేఖర్. రేవంత్ రెడ్డికి సంబంధించి స్వాగత ఏర్పాటు ఎలా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రత్యేకంగా ఆయన ఏమైనా ఆహ్వానించేందుకు కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, స్వాగత సత్కారాలు కానీ, ప్రత్యేకంగా కార్యకర్తలు కానీ, అధికారులు కానీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందా శ్రీనివాస్? తప్పకుండా రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో విచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ యొక్క జిల్లా శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ఈ యొక్క పొదం వీరయ్య, జిల్లా డిసిసి అధ్యక్షుడు పొదం వీరయ్య, అలాగే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఇక్కడ భద్రాచలంలో స్వాగత తోరణాలు అడుగడుగున భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఇక్కడికి ఘనంగా స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ తీవ్రంగా 2 రోజులుగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. తొలిసారిగా వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే భద్రాచలానికి తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో విచ్చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో దేవాలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.